హౌసింగ్ అధికారులకి పనులు చేస్తున్న ఏజెన్సీలకు కూడా మరి ఈ 9 రోజులు రాత్రింబగలు పనిచేసి ఈ ఇండ్లని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా కొంత నాకేమనిపిస్తుంది, ఈరోజు ఇంకా కొంత ఫినిషింగ్ షేప్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనిపించింది. సరే, ఇది ఒక సాధారణ విషయం కాదు. ఇంత మారుమూల ప్రాంతంలో అంటే హుజూర్నగర్ అంటేనే తెలంగాణ రాష్ట్రానికి ఒక మూలం ఉంది. మరి హుజూర్నగర్ పట్టణానికి కొంత దూరంలో ఇది కట్టడం, మరి అందరినీ ఇందులో కోఆపరేట్ చేస్తూ పనిచేస్తున్న వాళ్ళందరినీ కింది లెవెల్ అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు, రాష్ట్ర హౌసింగ్ శాఖల ఉన్నతాధికారుల వరకు అందరినీ కూడా అధికారులందరినీ పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి హౌసింగ్ కాలనీగా ఏర్పడాలని నేను ముందు మీకు చెప్పినట్టుగా లబ్ధిదారుల కుటుంబాలు కేవలం మెరిట్ మీదనే, అర్హత మీదనే ఎంపిక చేస్తాము. ఎవరైనా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రికమెండ్ చేయవచ్చు, కానీ ఎంపిక మాత్రం ఒక్క ఫ్లాట్ కూడా అవుట్ ఆఫ్ ద వే జరగదని చెప్పేది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏమైనా జరిగితే అది మనం ఆలోచన చేసుకొని కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఆ కాలువ కట్టు మీద ఇండ్లు పోయి అసలు వాళ్ళకి కొంతమందికి కొంత నిబంధనలు సడలింపైనా చేద్దాం. బట్ అదర్వైజ్ 14వ తారీఖు శంకుస్థాపన వరకు 1000 మంది కుటుంబాలు ఎంపిక చేయబడి స్క్రూటినైజ్ చేసి పబ్లిక్ అనే డిస్ప్లే చేస్తాం. ఎవరైనా అబ్జెక్షన్ చేసి చెప్పండి వాళ్ళు వీళ్ళ అర్హత లేదు అని. ఓకే, పిల్లలు పెద్దగా పెళ్ళైతే వాళ్ళకు కూడా సపరేట్గా ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. నేను పోయినసారి చెప్పినట్టు అవినీతికి ఆస్కారం లేదు. ఈ లబ్ధిదారుల ఎంపికలో ఎవరు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ ₹1 అవినీతికి పాల్పడ్డా సహించేది లేదు అని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలా చేసిన పని ఇది. వాస్తవంగా నేను ఇన్నిసార్లు రానవసరం లేదు. నేను కూడా ఎవరో కడుతున్నారు ఎవరికో ఇస్తారని. బట్ ఇది నేను ఒకనాడు దీంట్లో రాజకీయాలు కూడా లేవు. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు ఓటేస్తానికి గ్యారంటీ కూడా ఏం లేదు. మళ్ళీ ఆ లెక్కలు వేరే ఉంటాయి.